హలో సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నాను సార్. అది సర్టిఫికేట్స్ పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా దొరకలేదా? దేవలాడుతున్నావు. సార్ కొంచెం తొందరగా చూడండి సార్ ప్లీజ్. అసలే ప్రమోషన్ వచ్చే టైం నాకు ఇది. సర్టిఫికేట్స్ లేకపోతే మా బాస్ ప్రమోషన్ ఇయ్యాడు. సరే సరే, దొరికితే ఫోన్ చేస్తాంలే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అది సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూ కోసం వచ్చానండి. ప్లీజ్ బీ సీటెడ్. వాట్స్ యువర్ నేమ్? వెన్నెల సార్. మీకు సెక్యూరిటీ సైడ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ చిన్నప్పుడే గిస్వంటి పనులు మస్తు చేసిన సార్ నేను. చిన్నప్పుడా? మా అమ్మ బజార్ పోయేటప్పుడు మా చెల్లెని ఇంట్లోనే ఉంచిపోతే నేనే సెక్యూరిటీగా ఉండేది. మా గోడౌన్లో చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ. ఓ స్ని అంతేనా? దొంగలను పట్టుకున్నట్లా నేను నెంబర్ 1 సార్. మీకు ఇంకొక ముచ్చట చెప్పాలా సార్? చిన్నప్పుడు మా నాయన జేబులోకి వెళ్ళి మా అమ్మ పైసలు దొంగతనం చేస్తే గా ముచ్చట చెప్పింది నేనే. ఇట్స్ ఓకే. సర్టిఫికేట్స్ ఇచ్చారా? హా సార్, ఇదిగోండి తీసుకోండి. 10th, ఇంటర్, MBA. వెన్నెల సన్ ఆఫ్ దామోదర్. ఫోటో పోయిన నా సర్టిఫికెట్లలో పేరు మార్చి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినావా? చెప్తాను ఈ సంగతి. వెన్నెల, MBA ఫుల్ ఫామ్ చెప్పు ఒకసారి. MBA అంటే M అంటే మెడికల్ షాప్, B అంటే బిజినెస్, A అంటే ఏమో. ఆపుతావా? నా సర్టిఫికెట్ల పేరు మార్చి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినావా? అన్ని బాగానే మార్చినావు కానీ ఫోటో ఎవరు మారుస్తారు అనుకున్నావు? తెలిసిపోయిందా? అమ్మా అమ్మా అమ్మా, నా కాడికి వచ్చినావు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ బెంగళూరులో రాచయ్య జాబ్ను బొమ్మెగౌడ చేసినట్టు చేసేదాన్ని అన్నట్టు. రాచయ్య బొమ్మెగౌడనా? అప్పట్లో రాచయ్య అనేట ఆయన 7వ తరగతి సర్టిఫికేట్ పోగొట్టుకుంటే ఈ బొమ్మెగౌడకు దొరికిందట. ఆయనది బొమ్మెగౌడ, నా పేరే రాచయ్య అని చెప్పి కరెంట్ ఆఫీస్లో గ్యాంగ్ మెన్గా చేరిండు. ఆయనకి ఇప్పటికీ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి మొన్నట్లనే రిటైర్మెంట్ కూడా అయ్యిండు. ఇప్పుడు ముచ్చట బయటకు వచ్చింది. అట్లెట్లా తెలిసింది? అసలు రాచయ్యకు బొమ్మెగౌడ ముచ్చట తెలిసి బ్లాక్మెయిల్ చేసి కొన్ని ఏండ్ల నుంచి నెలకిన్ని పైసలు తీసుకుంటున్నాడట. ఆయనకి ఇప్పుడు పెన్షన్ పైసల్లోంచి కూడా నెలకిన్ని ఇయ్యాలి నాకు అని చెప్పి అడిగినట్టు అసలు రాచయ్య. ఆ విషయంలో లొల్లై మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది. మరి ఇన్ని రోజులు బొమ్మెగౌడ మీద డౌట్ రాలేదా ఎవరికి నిజం రాచయ్య కాదు అని? చాలా తెలివిగా కొలువులో చేరిన కొన్ని రోజులకే ఆయన పేరును రాచయ్య నుంచి బొమ్మెగౌడగా మార్చుకుంటున్నా అని ఆయన అసలు పేరుకు అధికారికంగా మార్చుకున్నట్టు నాటకం ఆడిందట. సినిమా రేంజ్లు ఉన్నది కదా స్టోరీ. ఇప్పుడు రాచయ్య మీద, బొమ్మెగౌడ మీద, వీళ్ళిద్దరి మధ్యలో డబ్బుల గురించి సెటిల్మెంట్ చేసిన ఇంకో ఆఫీసర్ మీద కేసు అయిందట. అత్యాశ కోతే ఆఖరికి జైలు పాలయ్యే కథ అయిందన్నమాట. నీ కథ కూడా అట్లనే అవుతుంది ఇప్పుడు. నేనేం చేసిన సార్ గట్లా అంటున్నారు? నా సర్టిఫికెట్లలో పేరు మార్చుకొచ్చింది నువ్వే కదా. ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తా. ఓ సార్, ఇదంతున్నదే తూచ్. నేనేం మీ జాబ్ కోసం రాలేదు. ఇగో మీ సర్టిఫికెట్ మీకు ఇవ్వడానికి వచ్చిన. ఇగో కావాలంటే చూసుకోండి, మీ పేరే ఉంటది. మరి ఎందుకు అట్లా చేసినావు? ఇట్లా ప్రాంక్ వీడియో చేసి నా ఛానల్లో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని. సర్లే, పెట్టుకోండి అయితే వీడియో. ఎనీవేస్, థ్యాంక్ యూ. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తా, పార్టీ ఇస్తా, రావాలి. పార్టీ అటెండ్ కానీ ముందు మీ సర్టిఫికెట్లు జాగ్రత్తగా పెట్టుకోండి. అమ్మో, ఇంకా